జ్యోతిబాయ్ టీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెగాస్టార్ చిరంజీవి మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో పాల్గొన్న మానవత్వ దృశ్యాలు. ఫీనిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశేషంగా కొనసాగిన రక్తదాన శిబిరం. ఉత్తరాఖండ్లో ఘోర క్లౌడ్ బస్ట్. ధరాలి గ్రామాన్ని వరద ముంచెత్తడంతో 50 నుండి 100 మంది ఆగలేని వరదలో లాపతాయ్యారు. గద్దర్ రెండో వర్ధంతి. ప్రజాగలానికి అంతం లేదు. తెలంగాణ ఉద్యమానికి చైతన్యాన్ని అందించిన గొప్ప గురువు జయశంకర్ జయంతి. రోజుకో మాట చెబుతూ పూటకో కూత కూస్తూ లిక్కర్ స్కామ్లో వైసీపీ కప్పగంతులు వేస్తోందని ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. ఆధార్ కార్డును అప్డేట్ చేయలేదని ఫ్రీ టికెట్ ఇవ్వని కండక్టర్తో గొడవకు దిగిన ఓ మహిళలు అరగంట పాటు బస్సును ఆపి గొడవ చేశారు. తెలంగాణ మొట్టమొదటి మహిళా హోంమంత్రి సీనియర్ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అవమానకరంగా ఉంది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇతర మంత్రులు పాల్గొన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలలోనూ తనదైన ముద్ర వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఫీనిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి గారు తన సాదాసీదా అందంతో అభిమానుల మధ్యకు వచ్చి మాట్లాడిన మాటలు అందరినీ ఉద్వేగపరిచాయి. ఈరోజు నేను మీ ముందు నటుడిగా కాదు, ఒక సామాన్య పౌరునిగా, మానవతావాదిగా నిలబడ్డాను. రక్తదానం అనేది ప్రాణదానం. మన రక్తం ఇంకొకరి ప్రాణం కాపాడే శక్తిని కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరూ సంవత్సరంలో కనీసం ఒక్కసారి రక్తదానం చేయాలని ఆయన అన్నారు. చిరంజీవి గారి పిలుపుతో యువతలో రక్తదానంపై అవగాహన పెరిగింది. వేలాది మంది యువకులు, అభిమానులు, ఫౌండేషన్ వాలంటీర్లు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు అభిమానుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ఫీనిక్స్ ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఇలాంటి సామాజిక బాధ్యత గల కార్యకలాపాలకు చిరంజీవి గారి మద్దతు అభినందనీయమన్నారు. ఆయన రావడం వల్లే ఈ డ్రైవ్ ఇంత గొప్పగా జరుగుతోందని పేర్కొన్నారు. చిరంజీవి గారు శిబిరంలో వాలంటీర్లను కలిసి వారితో సెల్ఫీలు తీసుకోవడం, కొందరిని స్వయంగా అభినందించడం వంటి ఘటనలు అక్కడ ఉన్నవారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి వచ్చిన వారు ఇలాంటి నాయకులు అందరికీ ఆదర్శంగా నిలవాలంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ రక్తదాన శిబిరానికి సంబంధించిన వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. అభిమానులు మానవతా మెగాస్టార్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. చిరంజీవి గారు తన పాఠశాల స్థాయి నుంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చిన మనస్తత్వాన్ని మరోసారి ఈ ప్లాట్ఫారంలో చాటి చెప్పారు. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర ప్రకృతి విపత్తు చోటు చేసుకుంది. గంగోత్రి సమీపంలోని ధరాలి గ్రామంలో ఆకస్మికంగా జరిగిన క్లౌడ్ బస్ట్ కారణంగా భారీ వరదలు సంభవించాయి. ఈ విపత్తులో గ్రామంలోని పలు ఇళ్లు, హోటళ్లు, దుకాణాలు వరద నీటిలో పూర్తిగా మునిగిపోయాయి. 100 మందికి వరకు గల్లంతయ్యే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ఈ వరదలు కేవలం నివాస ప్రాంతాలనే కాకుండా ఆర్మీ క్యాంప్, జాతీయ రహదారి, ఇతర మౌలిక వస్తువులను కూడా తీవ్రంగా దెబ్బతీశాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు భారత సైన్యం సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇప్పటి వరకు 130 మందికి పైగా రక్షణకు గురయ్యారు. అనేక మంది పర్యాటకులు కూడా అక్కడే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ అన్ని విధాలుగా కేంద్రం సహాయం అందిస్తుందని తెలిపారు. వాతావరణ శాఖ ఇప్పటికే మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వరద నీరు ఎలా గ్రామాన్ని మింగేసిందో చూపించే వీడియోలు ప్రజలను కుదిపేశాయి. ఒక్కసారిగా వచ్చిన మబ్బులు, భారీ వర్షం మరియు మంచు కరుగుదల కలిసి ధారాళిగా వరద నీటిని సృష్టించాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ధారాలి గ్రామ ప్రజలు ఆత్మవిశ్వాసంతో సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం అందరికీ తక్షణ సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. గదర్ ఈ పేరు వినగానే మన గుండెల్లో ఓ విప్లవ స్పర్శ నినాదంలా మోగుతుంది. ఈ పేరు ఒక వ్యక్తికి పరిమితం కాదు, ఇది ఒక ఉద్యమానికి ప్రతీక, ఒక శతాబ్దపు సంఘర్షణకు గలం, శోషిత వర్గాల పక్షాన గలమెత్తిన ప్రజానాయకుడి జీవనగాథ. అసలు పేరు గుమ్మడి విఠలరావు. 1949లో జన్మించిన గద్దర్ హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతూ నక్సల్బరీ ఉద్యమం, దళిత ఫాందర్స్ ఉద్యమాల ప్రభావాన్ని ఒడిసిపట్టాడు. అప్పుడే మనసులో ప్రజల బాధలు, కులవృత్తిల ఆధీనత, వ్యవస్థ గులాబీ రూపాన్ని పగలగొట్టాలన్న తపన మొదలైంది. బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడిన గదర్ పార్టీ పట్ల గౌరవంగా తనకు గదర్ అనే పేరు పెట్టుకున్నాడు. ఆ పేరు తర్వాత ఉద్యమంగా మారిపోయింది.
గద్దర్ పాటలు అవి శబ్దాలు కావు, ఒళ్ళు గగ్గురు పురిచే జ్వాలలు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా లాంటి పాటలు నాటకీయంగా కాకుండా ప్రజల జీవితాల్లోకి నేరుగా ప్రవేశించాయి. కార్మికులు, రైతులు, దళితులు, బడుగు బలహీన వర్గాలకు ఆయన పాటలు ఓ ఆశ, ఓ అస్త్రం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాటలు ప్రజా ర్యాలీలో, బహిరంగ సభల్లో, గ్రామాల నుంచి నగరాల దాకా మారుమ్రోగాయి. కళ అంటే కేవలం వినోదం కాదని, అది ఒక ఉద్యమానికి ప్రాణం కూడా అవుతుందని గద్దర్ నిరూపించాడు. నక్సలైట్ ఉద్యమంలో భాగంగా కమ్యూనిస్ట్ పార్టీ పీపుల్స్ వార్ సంస్థలో సాంస్కృతిక విభాగానికి పనిచేశాడు. ఆ కాలంలో ఒకసారి అతని మీద కాల్పులు జరిగాయి. గుండెలో బుల్లెట్ దాక్కున్న పాట ఆగలేదు. ఆయన్ని భౌతికంగా మోసపించలేకపోయారు. ఆత్మికంగా మరింత దృఢంగా మార్చేశారు. తర్వాత అంబేద్కర్ సిద్ధాంతాలను గుండెల్లో దాచుకున్నాడు. కుల వ్యవస్థపై విరుచుకుపడుతూ అన్ని వర్గాల మానవులకు సమాన హక్కులు కలగాలని పాటించాడు. రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రజా జీవితానికి మాత్రం ఎంతో దగ్గరగా నిలిచాడు. కళకు, భావానికి ఎప్పటికీ పార్టీ హద్దులు ఉండవని ఆచరణలో చూపించాడు. ప్రతి బలహీన వర్గం గలంగా నిలిచాడు. 2023 ఆగస్టు 6న గద్దర్ హైదరాబాద్లో తుది శ్వాస విడిచాడు. కానీ ఆయన స్వరం మౌనం అవ్వలేదు, పాటలు ఆగలేదు. గద్దర్ అంటే ఓ భావం, ఒక అంగారంగా మెరుస్తున్న నిప్పుల కొలిమి. తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చిన వ్యక్తి. తన గలంతో, గులామీ తోరణులతో తలదన్నిన గల గౌరవం. ఈరోజు 2వ వర్ధంతి సందర్భంగా మనం ఆయన జీవితం, భావన, పాటలను మరోసారి మన గుండెల్లో దాచుకోవాలి. ప్రజల కోసం పాటల రూపంలో త్యాగాన్ని చేసిన గద్దర్కు ఇది మనం చెప్పగలిగే చిన్న నివాళి. గద్దర్ చూపిన మార్గం మనకు ఓ స్ఫూర్తి. మర్చిపోకూడదు. గద్దర్ ఒక కళాకారుడు కాదు, ఒక ఉద్యమం, ఓ శాశ్వత ప్రజాగలం. ఈరోజు ఆగస్టు 6, 2025 తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహోన్నత మేధావి, ఉద్యమ పురోగామి ప్రొఫెసర్ కోతపల్లి జయశంకర్ జన్మదినోత్సవం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వ అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తున్న జయంతి రాష్ట్ర గర్వానికి, ఆత్మగౌరవానికి, ఉద్యమ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రొఫెసర్ జయశంకర్ కేవలం విద్యావేత్త మాత్రమే కాదు, ఆయన ఒక ఉద్యమ స్వరం, ఒక విజ్ఞాన మార్గదర్శకుడు, ఒక త్యాగ యోధుడు. 1945లో జన్మించిన జయశంకర్ చిన్నతనంలోనే తెలంగాణ ప్రాంతంపై జరుగుతున్న వివక్షను గమనించి విద్యార్థి దశ నుంచే ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమంలో భాగమయ్యాడు. 1952 నుంచే ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తాను శ్వాసించే వరకు, అంటే 2011 వరకు నిస్వార్థంగా పోరాడాడు. కాకతీయ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా పనిచేసిన ఆయన విద్యా వ్యవస్థలోకి ఉద్యమ ఆలోచనలను చొప్పించడంలో కీలక పాత్ర పోషించాడు. తెలంగాణ వెనుకబాటుకు గల ఆర్థిక, భౌగోళిక, రాజకీయ కారణాలను శాస్త్రీయంగా విశ్లేషిస్తూ ఆయన అందించిన నివేదికలు, అధ్యయనాలు ఉద్యమానికి బలమైన మేధోపూర్వక ఆధారంగా నిలిచాయి. జయశంకర్ మాటల్లో ఉద్యమంలో హింస లేదు, ఆలోచన ఉంది. ఆయన మాట్లాడిన ప్రతి పదం తర్కంతో నిండి ఉండేది. తెలంగాణ మన హక్కు, అది దయచేసి ఇచ్చేది కాదు, పోరాడి సాధించేది అనే ఆయన వ్యాఖ్యలు నేటికి ప్రజల గుండెల్లో మార్మోగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జయశంకర్ పాత్ర మరింత స్పష్టంగా కనిపించింది. ఆయన ఆలోచనలు, రచనలు, ప్రసంగాలు ఇవన్నీ కొత్త తెలంగాణను ఎలా నిర్మించాలో చూపించే రోడ్డు మ్యాప్లా మారాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టు 6న ఆయన జయంతిని అధికారికంగా జరుపుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలు, విద్యా సంస్థలు, ప్రజా సంఘాలు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాయి. జయశంకర్ జీవితం ఒక ఉద్యమ పాఠశాల. ఆయన చూపిన మార్గం మనకు ధైర్యం, ఆత్మగౌరవం నేర్పిస్తుంది. ఒక నిబద్ధతతో, ఒక స్పష్టతతో అణచివేతలపై ఎలా పోరాడాలో ఆయన జీవితం చెబుతోంది. ఈరోజు మనం కేవలం ఓ మహానుభావుని జయంతిని గుర్తు చేసుకోవడం కాదు, తెలంగాణ అనే కళను సాకారం చేసిన ఓ ధైర్యవంతుడిని స్మరించుకోవడం. ఆయన స్వప్నాలను నిజం చేసే బాధ్యత మనందరి మీద ఉంది. జయశంకర్ అంటే ఉద్యమం, జయశంకర్ అంటే గౌరవం, జయశంకర్ అంటే విజ్ఞానం. ఆయన గలం నిశ్శబ్దమైన, ఆ గలంలో ప్రతిధ్వనించిన తెలంగాణ గౌరవ పిలుపు శాశ్వతంగా మిగిలిపోతుంది. జయశంకర్ లాంటి మహానుభావుడి జయంతిని జరుపుకోవడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. ఆయన ఆత్మగౌరవ బాటలో నడవడమే నిజమైన నివాళి. రోజుకో మాట చెబుతూ, పూటకో కూత కూస్తూ లిక్కర్ స్కామ్లో వైసీపీ కప్పగంతులు వేస్తోందని ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. జే బ్రాండ్ లిక్కర్ తాగి చాలామంది చనిపోయారని, జగన్ ధన దాహానికి పేద ప్రజలు బలైపోయారని, ఈ విషయం గతంలో కూడా చెప్పానని అన్నారు ఆనం వెంకటరమణారెడ్డి. ఇన్ని ఆధారాలు ఇచ్చిన తర్వాత కూడా మీలో ఏమైనా మార్పు వచ్చిందా అని అడుగుతున్నాం. 0.0001% అయినా మీకు మార్పు వచ్చిందా అని నేను అడుగుతున్నా. బ్రాండ్ల గురించి మాట్లాడాం. రకరకాల బ్రాండ్లు ఇక్కడ మీకు పెట్టిన బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్లు.
ఏపీ ప్రభుత్వం అమ్మిన బ్రాండ్లు కాదు, జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్లు. ఈ బ్రాండ్ల గురించి ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టాం. కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్ ఇక్కడి నుంచే నేను ఇచ్చా. మీ ఆంధ్ర గోల్డ్, మీ 7 హార్సెస్, ఆ రోజు కూడా ఈ కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్లు ఇచ్చాం. ఈ నాసిరకం లిక్కర్ అని ఆ రోజు ల్యాబ్ రిపోర్ట్స్ తీసి మీకు అందరికీ చూపించాం. జగన్మోహన్ రెడ్డికి కూడా చూపించాం. సోషల్ మీడియాలో పెట్టాం ఆ రిపోర్ట్స్ అన్ని. ఆధార్ కార్డును అప్డేట్ చేయలేదని ఫ్రీ టికెట్ ఇవ్వని కండక్టర్తో గొడవకు దిగిన ఓ మహిళలు అరగంట పాటు బస్సును ఆపి గొడవ చేశారు. బైన్సా నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఆధార్ కార్డుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండడంతో టికెట్ ఇవ్వనని కండక్టర్ చెప్పడంతో దేగాం గ్రామం వద్ద బస్సును అరగంట పాటు ఆపి గొడవకు దిగారు మహిళలు. उम्मड़ी आंध्र प्रदेश था ना, वो आधार कार्ड तेलंगाना का आधार कार्ड अपडेट करके चलाना है। तेलंगाना आधार कार्ड नहीं है। नहीं, हिंदी में बोलता हूँ, हिंदी में बोलता हूँ, तेलुगु में बोल, जब से तेलुगु में बोल। తెలంగాణ మొట్టమొదటి మహిళా హోంమంత్రి సీనియర్ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అవమానకరంగా ఉంది. రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడం, మంత్రి సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులు వీధి రౌడీలుగా బెదిరింపులకు పాల్పడుతుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు వారితో కలిసి సబితా ఇంద్రారెడ్డిపై దురుసుగా ప్రవర్తించారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి జ్యోతిబా టీవీ న్యూస్.